ఓ ఎమ్మెల్యే ఈగో ఆ జిల్లాలో పోలీస్ వర్సెస్ పొలిటికల్ అన్నట్టుగా మారిందా? కయ్యాల మారిగా పేరున్న ఆ ఎమ్మెల్యేకు కమిషనర్ ఆఫ్ పోలీస్తో ఓ ఎస్ఐ విషయంలో మొదలైన పంచాయతీ చినికి గాలివానగా మారిందా? కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే పేరున్న ఆ ఎమ్మెల్యే సాబ్ ఇష్యూను పెద్దగా చేయడంతో మ్యాటర్ క్యాబినెట్లో కీలకంగా ఉండే ఓ మంత్రి వరకు వెళ్ళిందట. ఎస్ఐ సస్పెండ్ కావడం, సిపి సెలవులో వెళ్లడంతో అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్న డిస్కషన్ నడుస్తోంది. తెలంగాణలోని అన్ని రాజకీయాలు ఒక లెక్క, కరీంనగర్ జిల్లా రాజకీయాలు మరో లెక్క. పంతాలు, పట్టింపులు, నువ్వా నేనా అన్న రీతిలో సవాళ్లు ప్రతి సవాళ్లతో నిత్యం పొలిటికల్ అలచడి. ఇప్పుడు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో ఇంట్రెస్టింగ్ కహానీ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఏకంగా పోలీస్ వర్సెస్ పొలిటికల్ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వర్సెస్ సిపిలాగా మారిందన్న చర్చ జరుగుతోంది. కాదు అలా మార్చేశారట ఓ ఎమ్మెల్యే సాబ్. కరీంనగర్ జిల్లాలో నిత్యం కాంట్రవర్సీలో ఉండే ఓ ఎమ్మెల్యే సాబ్ ఇలాకాలో ఓ పిఎస్లో జరిగిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బ్రీఫ్గా వివరాల్లోకి వెళితే, ఓ పిఎస్లో ఎస్ఐపై ఆరోపణలు వినిపిస్తున్నాయని ఓ ఏసీపీ స్థాయి అధికారి కాస్త మసాలా కలిపి సిపి గారికి చేరవేశారు. దీంతో కరీంనగర్ సిపి అతన్ని పిలిపించి మాట్లాడి సీరియస్గా మందలించేశారు. ఆ విషయం అక్కడి ఎమ్మెల్యే గారికి చేరడం, ఆయన సిపితో మాట్లాడడంతో అసలు వివాదం ప్రారంభమైందని లోకల్గా మాట్లాడుకుంటున్నారు. చిన్న వార్నింగ్తో వదిలేసే ఇష్యూ కాస్త ఆ ఎస్ఐని అటాచ్ చేసే వరకు వెళ్ళిందట. తన ఇలాకాలో తానే రాజు తానే మంత్రి అన్నట్టుగా, తన మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరించే ఆ ఎమ్మెల్యే సాబ్కి ఈ విషయం తెలిసింది. అటాచ్ చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారికి పట్టలేని ఆగ్రహం వచ్చింది. తన మాటకు విలువలేదా, వాట్ ఈస్ దిస్ అంటూ నేరుగా కేబినెట్లో కీలకంగా ఉన్న ఓ మంత్రిగారి దగ్గరకు వెళ్లారట. వెళ్తూ కొందరు హస్తం పార్టీ నేతలను తీసుకుని వెళ్లి సిపి తన మాట ఖాతరు చేయడం లేదని, అధికార పార్టీ ఎమ్మెల్యేకు అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారట. పనిలో పనిగా పోలీస్ బాస్ గతంలోనూ తమ పట్ల ఇలాగే వ్యవహరించారని గోడు వెళ్లబోసుకున్నారట. కాంగ్రెస్ పార్టీ నేతలను అస్సలు పట్టించుకోకుండా కేంద్ర మంత్రి గారి కనుసన్నల్లో నడుస్తున్నారని కంప్లైంట్ చేశారట. దీంతో ఆ మంత్రి నేరుగా ఓ ఐజీ స్థాయి అధికారితో మాట్లాడేశారని తెలుస్తోంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో ఏం జరిగిందో ఏమో అటాచ్ చేసిన ఎస్ఐ సస్పెండ్ అయ్యారట. అదే రోజు సిపి సడన్ గా లీవ్లో వెళ్లిపోయారట. ఈ ఎపిసోడ్లో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే ఈగోకి వెళ్లడంతోనే అసలు సమస్య ప్రారంభమైందనే చర్చలు సాగుతున్నాయట. ఎమ్మెల్యే జోక్యం వెనుక అసలు కథ వేరే ఉందనే టాక్ వినిపిస్తుంది ఆ నియోజకవర్గంలో. తన నియోజకవర్గంలో రాజకీయాల్లో కానీ, అటు పాలనా విషయాల్లో కానీ, ఇటు పైసలొచ్చే పనుల విషయాల్లో కానీ ఎవరు వచ్చినా సహించరనే పేరుంది సారువారికి. గతంలో ఓ మంత్రి కుటుంబ సభ్యులకు చెందినవారు ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో ఇసుక క్వారీని దక్కించుకోగా, గుడ్విల్తో మొదలైన వ్యవహారం వాటాల వరకు వెళ్లి చివరకు మంత్రి తాలూకు వ్యక్తులు ఎమ్మెల్యేకే ఆ క్వారీలను అప్పగించి వెళ్లిపోయేలా చేశారనే టాకుంది. ఆ తర్వాత ఓ సిఐ పోస్టింగ్ విషయంలో అప్పటి కమిషనర్తో నువ్వా నేనా అన్నట్టుగానే మాటల యుద్ధం సాగిందని ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. అంతటి ట్రాక్ రికార్డున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఇలా రియాక్ట్ అవ్వడం కొత్తేమీ కాకపోయినా సార్ ప్లాన్ వేరే ఉందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే నియోజకవర్గంలో తరచుగా సిపి, కలెక్టర్ తిరుగుతూ ఇసుక ఓవర్లోడింగ్పై కాస్త స్ట్రిక్ట్గా వ్యవహరించారట. అది మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే సాబ్ తననే టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తారా అని ప్రస్తుత ఎస్ఐ ఎపిసోడ్ నడిపారనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. అయితే ఆ సీనియర్ మంత్రి కూడా విషయాన్ని సీరియస్గా తీసుకున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎస్ఐ సస్పెండ్ కావడంతో తన మాటకు విలువలేదా అంటూ మంత్రి ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారని, అందుకే సిపి లీవ్లో వెళ్లారని టాక్ నడుస్తుంది. కానీ ఎస్ఐ సస్పెన్షన్ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనే అవుతుంది తప్ప సిపికి సస్పెండ్ చేసే స్థాయి ఉండదని డిపార్ట్మెంట్ వ్యవహారాలు తెలిసిన వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఆ శాఖలోని అంతర్గత వ్యవహారాలు అటుంచితే ఇప్పుడు సిపి లీవ్ ఆల్ ఆఫ్ సడన్ గా జరిగిందా, ముందే నిర్ణయించుకున్నదా అనే విషయంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మంత్రికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్టు సిపి కేంద్ర మంత్రి కనుసన్నల్లో ఏం నడవడం లేదనే టాక్ కూడా ఉంది. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ పిఎస్లో సిఐ పోస్టింగ్ విషయంలో ఆయన సిపిపై సీరియస్ అయినట్టు చర్చలు సాగుతున్నాయి. కుటుంబాన్నే వేధింపులకు గురి చేశారన్న విమర్శలున్న సిఐకి పోస్టింగ్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారట. ఒకవేళ ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే ఆయన ఎందుకు ప్రశ్నిస్తారనే చర్చలు కూడా సాగుతున్నాయట. మినిస్టర్ కల్పించి చెప్పారు తప్ప అంత ఏమీ లేదనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయట. కోటితో పోయే విషయాన్ని గొడ్డెల దాకా తెచ్చి ఎక్కడో మొదలైన విషయాన్ని ఎక్కడికో చేర్చి పోలీస్ పొలిటికల్ సాగరమథనంగా తయారు చేసి అందులో కవ్వం వేసి చిలుకుతున్న ఎమ్మెల్యే తన ఈగో సాటిస్ఫై చేసుకునేందుకు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారు? మంత్రి ఈ విషయాన్ని నిజంగానే సీరియస్గా తీసుకున్నారా? సిపి లీవ్లో నుంచి వస్తే గానీ క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు.